ఎండలో నుంచి ఇంట్లోకి రాగానే ఫ్రిడ్జ్ తీసుకుని ఐస్ వాటర్ లేదా కూల్ జ్యూస్ తాగేస్తాం. కానీ ఫ్రిడ్జ్ లేకముందు ఐస్ ఎలా తయారయ్యేది? ఒకప్పుడు ఐస్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. అవును, అమెరికా నుంచి. దీనికి అంతటికీ ఆద్యుడు ఫ్రెడరిక్ ట్యూడర్. ఆయన సోదరుడు విలియం సరదాగా ఒకరోజు వేడిగా ఉన్న ప్రాంతాలకు ఐస్ అమ్మితే ఎలా ఉంటుందని అడిగాడట. ఆ ఆలోచన ట్యూడర్కి నచ్చింది. దాంతో ఆయన ఐస్ వ్యాపారం స్టార్ట్ చేసేశారు. కానీ ఆయన మొట్టమొదట 1806లో కరీబియన్ ఐలాండ్కి ఎగుమతి చేశారు ఐస్ని. కానీ ఆ ఐస్ షిప్పింగ్ డాక్లోనే కరిగిపోయేది. దీంతో ట్యూడర్ నష్టాల్లోకి వెళ్ళిపోయారు. కానీ ఆయన మాత్రం ఆశ వదులుకోలేదు. 1826లో ఆయన ఒక ఫోర్మ్యాన్ని నియమించి కంపెనీకి, ట్యూడర్ ఐస్ కంపెనీకి ఐస్ని నిల్వ చేయడానికి రకరకాల పరికరాలు తయారు చేయించారు. రైళ్లలో బోస్టన్ వరకు పంపి అక్కడి నుంచి షిప్స్లో రవాణా చేయడం మొదలుపెట్టారు. 1833లో శామ్యుల్ ఆస్టిన్ అనే సిల్క్ అండ్ స్పైసెస్ మర్చెంట్ కోల్కతాకు ఐస్ దిగుమతి చేయమని అడిగారు. మే 12, 1833లో టస్కనీ అనే షిప్ 180 టన్నుల ఐస్తో బోస్టన్ నుంచి కోల్కతాకు బయలుదేరింది. ఆ ఐస్ కోల్కతాకు రావడానికి 4 నెలలు పట్టింది. అప్పటికీ షిప్లో 100 టన్నుల ఐస్ ఉంది. దాంతో తర్వాత బ్రిటిష్ వ్యాపారులు ఐస్ నిల్వ చేసే స్టోరేజ్ హౌసెస్ కట్టారు. మొదట్లో ఇది బ్రిటిష్, పార్సీ, అప్పర్ క్లాసెస్కి మాత్రమే ఉండేది. తర్వాత నెమ్మదిగా అందరూ వాడడం మొదలుపెట్టారు. ఫ్రిడ్జ్ ఇన్వెన్షన్ అయిన తర్వాత ఐస్ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. టు నో మోర్, ఫాలో స్పైసెస్ విత్ స్టోరీస్.